నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మరి ముఖ్యంగా మన పెద్దలు శ్రీ బండ్ల కాంతారావు గారు, చెవుల శ్రీకాంత్ గారు, కళలకి పుట్టినిల్లైనటువంటి ఆదరించేటువంటి మన నాదెండ్ల గ్రామంలో ఈరోజు చక్కటి సంగీత విభావం ఏర్పాటు చేయటం సంతోషం. పైగా ప్రపంచ విజ్ఞాన శాస్త్రవేత్తల సంస్కరణ జ్ఞాపకాల సందర్భంగా మరి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సౌకర్యం కూడా ఆ మహానుభావులు శాస్త్రజ్ఞులు పెట్టినటువంటి ఇదేనంటే మనకి ఒక కరెంటు కావచ్చు, మనం వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, ప్రతి మనం ఈరోజు జీవనం సాగిస్తున్నామంటే మహానుభావుల యొక్క ఆవిష్కరణలే. మధ్య మధ్యలో అటువంటి వారి గురించి 1-2 మాటలు చెబుతూ ఒక చక్కటి సంగీత విభావాన్ని నిర్వహించడానికి ఈరోజు నాకు అవకాశం ఉండడం జరిగింది. నా పేరు మేకల పురుషోత్తమ ప్రసాద్, ఒక పాఠశాల హెడ్ మాస్టర్ని గుంటూరులో. శ్రీ శుభాంజలి కళావేదిక అనే పేరు మీద గత 14 సంవత్సరాలుగా మంచి మంచి పాటల్ని ప్రేక్షక దేవుళ్ళకి అందించినటువంటి అవకాశం నాకు కలిగింది. అదే క్రమంలో ఈరోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంతారావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటుగా మా సహోదరి శాస్త్రీయ సంగీతం, సినీ సంగీతంలో చక్కటి గాయని అనేటువంటి మా హేమమాలిని గౌడ్గా వేదిక మీద రావాలని కోరుచున్నాను. అట్లానే మా మోహన్, మా సహోదరుడు, మంచి గాయకుడు, వారు కూడా వేదిక మీద రావడం జరుగుతుంది. మాతో పాటు సహ గాయకులుగా కాంతారావు గారు కూడా, మరి ముఖ్యంగా అక్కిన నాగేశ్వర గారి యొక్క అభిమానిగా మాకు బాగా పరిచయం అయ్యారు. ఈ మధ్యకాలంలో గుంటూరులో అన్నదాన సమాజంలో మేము చేసే సంగీత విభావాలు చూసి ఇట్లా నాతోటి ముఖ్యంగా ఈ పాటలు పాడించాలనేటువంటి ఆలోచన కలగటం నా అదృష్టం. కాబట్టి ఈరోజు పాటలతోటి శాస్త్ర విజ్ఞానవేత్తల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనం అలాగ సాగిద్దామండి. మొదటగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క పాట జయ జయ శుభకర వినాయక పాటతోటి కార్యక్రమం మొదలు పెడదాం. మరి అట్లానే సౌండ్ సిస్టమ్ మా తమ్ముడు వేణు, చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అట్లనే మా అక్క వెంకయ్యమ్మ గారు, మా సోదరులు, మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామస్తులకి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ జయ జయ శుభకర వినాయక పాటతోటి కార్యక్రమం మొదలు పెడతాం.